హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన కానుక బంపర్ ఆఫర్ అయితే తెలిపారండి. ఈ వీడియోని పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఇవ్వబోయే పెన్షన్లపై మార్పులు అయితే జరిగాయి. అలాగే దీంతో పాటుగా కొంతమందికి అయితే 8,000 రూపాయలు అనేది పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు. అలాగే కొత్త పెన్షన్ డేట్ అనేది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించి జనవరి 2వ తారీఖున జన్మభూమి కార్యక్రమం నుంచి కొత్త పెన్షన్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా అప్పుడైతే అప్లై చేసుకోమని చెప్పడం అయితే జరిగింది. అయితే మళ్ళీ కూడా మనకి జన్మభూమి కార్యక్రమం అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అయితే మనకు కొత్త పెన్షన్లకు అప్లికేషన్ అనేది కూడా పోస్ట్ పోన్ అనేది జరగడం జరిగింది. ఎప్పటి నుంచి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు, పెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవాలి. అలాగే మనకు నూతన సంవత్సర కానుక పెన్షన్దారులకు ఎలాంటి బంపర్ ఆఫర్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు, దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాం. అలాగే ఎవరికి ఒకేసారి 8,000 రూపాయల పెన్షన్ అనేది పొందుతున్నారు, దీని గురించి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేది చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ అయితే తెలిపారు. అది ఏంటంటే, మామూలుగా కూడా మీకు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ అనేది ఇస్తారు. కానీ 1వ తారీఖున సెలవైనప్పుడు 2వ తారీఖున పెన్షన్ అనేది ఇస్తారు. కానీ మీకు ఈసారి నూతన సంవత్సర కానుకగా అయితే ఈ నెల డిసెంబర్ 31వ తారీఖు మీకు పెన్షన్ అనేది ఇస్తున్నారు. పెద్దకి సచివాలయం సిబ్బంది వచ్చి పెన్షన్ అనేది ఇస్తున్నారు. అంటే సచివాలయం వాళ్ళు 30వ తారీఖున పెన్షన్ డబ్బులు అనేది బ్యాంకు నుంచి డ్రా చేసుకోవాలి. అలా 30వ తారీఖున బ్యాంకు నుంచి డ్రా చేసిన తర్వాత 31వ తారీఖున మీకు నూతన సంవత్సర కానుకగా ఒకరోజు ముందుగానే, అంటే ఈ నెల 31వ తారీఖున డిసెంబర్ 31వ తారీఖున పెన్షన్దారులు ఉన్నారు, వారందరికీ కూడా పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తున్నారు. ఇదన్నమాట మీకు ఇవ్వబోయే పెన్షన్ కానుక సంబంధించి. అలాగే మీ దగ్గర ఉన్న గత సంవత్సరంలో ఉన్న పెన్షన్ బుక్కులు ఉన్నాయి కదా, పెన్షన్లకు సంబంధించిన బుక్కులు అన్నీ కూడా మనకు జనవరి నుంచి అయితే మార్చి అయితే ఇస్తున్నారు. అవి ఇచ్చేసి అంటే కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పెన్షన్దారులందరికీ కూడా కొత్త కార్డులు పంపిణీ చేస్తున్నారు. అలాగే ఎవరైతే భర్త చనిపోయి ఉన్నారో, భర్త చనిపోయిన వాళ్ళందరూ కూడా నవంబర్ నెలలో అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. అట్లా అంటే ఏమీ లేదు, చేసుకునే వాళ్ళకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అప్లై అంటే ఏమీ లేదు, ఆల్రెడీ మీ బతుకున వస్తున్నటువంటి పెన్షన్ అనేది వస్తున్నట్లయితే వెంటనే కూడా ఇలాంటి పెండింగ్ లేకుండా భారీ కూడా వస్తుంది. కాకపోతే ఒక నెల మాత్రం వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎలాగో కూడా పెన్షన్ అనేది మీకు ఇస్తున్నారు. అంటే నవంబర్ నుంచి కూడా మీరు అప్లై చేసుకోమని చెప్పారు కదా, అందుకని చెప్పి డిసెంబర్, జనవరి, నవంబర్లో కనుక మీ భర్త చనిపోయి ఉంటే ఆ నవంబర్లోనే మీరు అప్లికేషన్ అనేది ఇచ్చినట్లయితే జనవరి 2 కలిపి ఎవరైతే భర్త చనిపోయి అది కూడా కాకుండా మీ భర్తకు వస్తున్నటువంటి పెన్షన్ మీకు భర్తకు అయినట్లయితే కాదు, మీకు భర్తకు పెన్షన్ వస్తున్నట్లయితేనే మీకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జస్ట్ మీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు కనుక సచివాలయంలో కనుక ఇస్తే 2 నెలల పెన్షన్ అనేది ఒకేసారి వస్తుంది. ఒకవేళ కనుక మీరు ఇంకా ఇవ్వకపోతే సర్టిఫికేట్ మీకైతే రాదు, మీకు పెన్షన్ అనేది ఒకేసారి రావు. అందుకని మీరు అప్లై చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ఇంకా కూడా ఎవరైతే భర్త చనిపోయి మీ భర్త పెన్షన్ వస్తున్నట్లయితే ఎవరైతే అప్లై చేసుకోవాలో వాళ్ళందరూ కూడా జనవరి నుంచి వాళ్ళకు మాత్రమే కొత్త పెన్షన్ కాదు, ఎవరికైతే ఆల్రెడీ వాళ్ళ భర్తకు పెన్షన్ వస్తూ ఉంటుంది వాళ్ళకు మాత్రమే అన్నమాట. వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఎవరైతే భర్త చనిపోయి పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీ భర్తకు వస్తున్నట్లయితే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈకేవైసీ ప్రక్రియ కనుక చేయకపోతే పెన్షన్ అనేది రాదు. ఈ ప్రక్రియ అనేది మీ సచివాలయంలోనే మీరు చేయించుకోవాలి. మీ ఆధార్ కార్డ్, మీ యొక్క భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఈ 2 తీసుకెళ్తే ఈకేవైసీ ప్రక్రియ చేసి మీకు కొత్త పెన్షన్ కూడా అప్లై చేస్తారు. గత ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు పదే మండల ఆఫీసుల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు అంత ఇబ్బంది అనేది లేకుండా మీరు వెళ్ళిన వెంటనే కూడా మీకు అప్లికేషన్ పెడతారు. బట్ మనకి 1 మంత్ అనేది వెరిఫికేషన్ అనేది చేస్తారు. అలా వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే కూడా పెన్షన్ అనేది ఇస్తారు. అంతేగాని మీకు ఎలాంటి ఇబ్బందులు పెట్టే విధంగా ఉండదు, మీకు లేట్ కూడా ఉండదు. పెన్షన్ల గురించి అయితే మీరు మాత్రం ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలి. అలాగే అన్ని కేటగిరీలకు సంబంధించి పెన్షన్ అనేది అప్పటి నుంచి అప్లై చేసుకోవాలి. కొత్త
పెన్షన్లు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు కదా. దీనికి సంబంధించి అయితే మనకు ముఖ్యంగా అప్డేట్ అయితే వచ్చేసింది. మనకు జనవరి 2 జన్మభూమి కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పడం జరిగింది. కానీ దాన్ని కూడా మళ్ళీ కూడా పోస్ట్ పోన్ అయితే చేశారు. అయితే ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే సంక్రాంతి తర్వాత అని చెప్పడం జరిగింది. సంక్రాంతి వరకు అయితే కొత్త పెన్షన్దారులు అలాగే కొత్త రేషన్ కార్డులు అయితే అప్లై అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి తర్వాతనే మళ్ళీ మనకు జన్మభూమి కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తాము, అప్పటి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. రేషన్ కార్డు మీద ఎంతమంది ఉన్నా అన్నిట్లో అయితే ఎవరు ఎన్ని ఫ్యామిలీలు ఉన్నా సరే అన్ని గిట్ల అయితే ఇవ్వరు. ఒక కిట్ అనేది ఇస్తారు. ఒక సంచిలోని అన్ని రకాల సరుకులు బియ్యం అనేది సపరేట్గా అనేది ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ సంక్రాంతి కానుక మహిళలకు 18,000 రూపాయలు కూడా పంపిణీ అయితే చేస్తున్నారు. దీని గురించి కూడా వీడియో అయితే ఆల్రెడీ గతంలోకి వీడియో రూపంలో పెట్టాను. ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చేశాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి. కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. దాన్ని ఈ నెల 31వ తారీఖున పెన్షన్ అయితే ఇస్తారు. ఈ వీడియో పట్టాలని డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.